హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేము ఈ వీకెండ్ అయితే మా పక్క సిటీలో జరుగుతున్న గరాజ్ సేల్కి వెళ్తున్నాం అనమాట. గరాజ్ సేల్లో బుక్స్, టాయ్స్, మన కార్ సీట్స్ ఇలాంటివి రీసేల్ చేస్తారనమాట. ఇవి ఇంటి బయట నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు, పిల్లలకి ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుందని. కొంతమంది మాల్స్లో అలాగా స్పేస్ రెంట్ చేసుకుంటారు. ఒక 10 మెంబర్స్ అలా కలిసి ఎవరి స్టాల్ వాళ్ళు అలా పెడతారనమాట. చాలా బాగుంటుంది. పిల్లలకి నచ్చినవి కూడా కొన్నిసార్లు దొరుకుతాయి అన్నమాట. మరి ఎక్స్పెన్సివ్ ఉన్నవి మనకు రీజనబుల్ రేట్లో గుడ్ కండిషన్లో కూడా ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే గరాజ్ సేల్. మెయిన్గా మన పిల్లలకి వాళ్ళ టాయ్స్ సెల్ చేయడం అనేది ఫన్ యాక్టివిటీ కదా. జస్ట్ $1 or $2 వచ్చినా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేమైతే ఇక్కడ ర్యాండమ్గా వెళ్తుంటే ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ అలా చూద్దామని దిగామంతే. సాషా వచ్చి దీని మీద కూర్చుంది, అది కావాలంట. అన్ని టాయ్స్ చూడగానే ఇది కావాలి ఇది కావాలి అని అడుగుతుంది. అది ఫస్ట్ టైం కదా ఇలా టాయ్స్ అని చూడడము. ఆ మ్యూజిక్ది అయితే తీసుకున్నాము, ఏబిసిడి అవి యూజ్ అవుతాయని. చాలా చాలా నచ్చింది సాషాకి. వాళ్ళు అంటున్నారు అనమాట, ఎక్స్ప్లోర్ చేస్తుంది బాగా అని చెప్పి. అండ్ ఆ పక్కనే ఉన్న 2-3 స్టాల్స్ కూడా చెక్ చేసాము. అంత గ్రేట్గా అనిపించలేదు కానీ ఇట్స్ ఓకే, ఎవరికి యూజ్ అయ్యేటి వాళ్ళకి దొరుకుతుంటాయి కదా. మేమైతే ఏం తీసుకోలేదు అక్కడ, మాకు యూజ్ అయ్యేవేమీ లేవనిపించింది. జస్ట్ అలా సాషాని ఎంగేజ్ చేసే యాక్టివిటీ కాబట్టి సాషాకి ఏమైనా నచ్చితే చూద్దామని జనరల్గా అలా చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వాటర్ సైడ్ వ్యూ అటువైపు వెళ్తే ఉంటుంది. నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా రికార్డ్ చేస్తాను. మీకు వెనక కనిపించేదంతా వాటరే అనమాట. చివర్లో మేము రెగ్యులర్గా ఈ ప్లేస్కి వస్తుంటాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ సిటీ కూడా కొంచెం డౌన్ టౌన్ నుంచి దూరం కాబట్టి ప్లెజెంట్గా అనిపిస్తుంది. అంత బిజీగా ఉండదు అనమాట. వెరీ ట్రాంక్వల్ ఎన్వైరన్మెంట్. హెవీ ట్రాఫిక్ కూడా అస్సలు ఉండదు ఇక్కడ. ఇక్కడ ఇలా మాల్ లాగా ఉంటే అక్కడ పెట్టారనమాట. చూసాము. స్టఫ్ అంతా గ్రేట్గా అనిపించలేదు. ఎక్కువ 5 to 10 years లోపు ఉండే వాళ్ళకు యూజ్ అయ్యే బుక్స్ ఉన్నాయి. సో సాషా ఇంకా బుక్స్ చదివే ఏజ్ కాదు కాబట్టి మేమేం తీసుకోలేదు. అలా ర్యాండమ్గా వెళ్తూ ఉన్నాము. స్ట్రీట్లో కూడా పెట్టినవి చూసామన్నమాట కార్లోంచే. ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైము. జనరల్గా బయట చూస్తాం కానీ ఎప్పుడూ మనకు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. జస్ట్ ఈ వీకెండ్ సాషా ఎంగేజ్ అవుతుంది అన్న సెన్స్లో బయలుదేరాం అనమాట. అండ్ మేము అలా పాస్ అవుతుంటే ఇక్కడ కొన్ని టూల్స్ పెట్టారనమాట. ఇక్కడ ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి టూల్స్ చాలా యూజ్ అవుతాయి. మేబీ ఇప్పుడు వాళ్ళకి నీడ్ లేదనుకుంటా వాళ్ళు సేల్ చేయడానికి పెట్టారు హోల్ స్టఫ్. సో ఇక్కడ ఎవరైతే ఓన్ వర్క్షాప్స్ లేకపోతే ఓన్గా ఇంట్లో రిపేర్స్ అవి చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. న్యూ కిట్ కొనుక్కునే బదులు యూజ్డ్ అండ్ గుడ్ కండిషన్లో ఉన్నదైతే ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ అవుతుంది కదా. మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి.
ఆన్ ద వేలో ఉన్నాము. సాషాకి లంచ్ టైం అయిపోయింది. అలా చూస్తూ ఉంటేనే కార్‌లోంచి ఎక్స్‌ప్లోర్ చేస్తుంటేనే చాలా టైం గడిచిపోయింది. అసలు టైం తెలియలేదు. అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర గూడా పెడతారు గదా! మాకు దిగితే ఇంకెంత టైం అయ్యేదో గానీ దిగకుండానే చాలా టైం అయితే అయిపోయింది. సో, ఇంటి వైపయితే బయలుదేరిపోయాం. సో, మేము మా ఇంటి వైపు వెళ్తుంటే ఇక్కడ జంక్షన్‌లో బోర్డ్ పెట్టారనమాట. మా ఇంటి నుంచి ఇంకో సిటీ ఉంటది. జస్ట్ 3 కిలోమీటర్స్ అవే. అక్కడ గూడా గరాజ్ సేల్ నడుస్తుందని ఉంటే, ఇది ఇంకా చాలా దగ్గర కదా! ఒకసారి చూద్దామని అటువైపు వెళ్ళమన్నాను సందీప్‌ని. వెళ్ళాం కానీ కార్‌లోంచే దిగలేదు. అంతా టూల్ కిట్స్ అవే ఎక్కువ అనిపించాయి. అండ్ దెన్ ఒక మాల్ దగ్గరైతే ఆగి చూసాము. ఇక్కడ చాలా చాలా క్రౌడ్ ఉందనమాట. ఏమున్నాయని సందీప్‌నే చూసి రమ్మన్నాను. అంతగా యూజ్ అయ్యే స్టఫ్ ఏం లేదు. జనరల్‌గా మన ఈ సీడీస్, ఇక్కడి వాళ్ళ బుక్స్, క్లీనింగ్ ఎక్విప్‌మెంట్ ఇలాంటివే ఉన్నాయంట. సో, అంత గ్రేట్‌గా అనిపించలేదని చెప్పి ఇంకా వచ్చి ఇంటి వైపయితే మళ్ళీ బయలుదేరిపోయాం. ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Like, share, comment to our videos and keep watching until next one. Bye bye.